'కొండన్న ఇస్ బ్యాక్' నాకైతే సినిమా నచ్చింది. ఏమన్నా నెగెటివ్స్ ఉన్నాయా అంటే యెస్, కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమాకైతే నేను నెగెటివ్స్ కొంచెం స్లిప్ అవుతా. ఇక జనరల్ రివ్యూ దగ్గరొస్తే ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్. అంటే మైండ్ బ్లోయింగ్ ఏం కాదు. ఎందుకంటే యెస్, కొన్ని స్లో సీన్స్ ఉంటాయి. అసలు ఇది ఇప్పుడు అవసరమా ఇలాంటి సీన్స్ ఉంటాయి. బట్ ఓవరాల్‌గా చూస్తే అది కొంచెం స్టోరీ బిల్డ్ అవుతది. అండ్ సో అసలు ఆ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ కూడా బానే ఉంటది. ఇంటర్మిషన్ బ్యాక్. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతది. అది కూడా బానే ఉంటది. కానీ ఇక్కడే కొంచెం మెయిన్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఏందంటే అయిపోయిందా? అసలు సినిమా అయిపోయిందా? అని ఫీలింగ్ వస్తది. అంతేనా? సో ఇట్ వాస్ టూ ఫాస్ట్ అంతే. సో అదే మెయిన్ నెగెటివ్. కానీ అది తప్ప నాకైతే సినిమా నచ్చింది. ఐ రికమెండ్ థియేటర్స్‌లో చూడండి. ఇంకా పాజిటివ్స్ దగ్గరొస్తే ముందు 'కొండన్న' చాలా బాగా చేశారు. ఒక సీన్ ఉంటదబ్బా! నేనేం స్పాయిలర్ ఏం చెప్పను. కానీ ఆయనకేమో కావాలి సత్యదేవ్ గారి క్యారెక్టర్ నుంచి. ఆ సీన్ అయితే నాకైతే చాలా టచ్ అయింది. ఒక ఒక బ్రదర్, నేను కూడా ఒక బ్రదర్. సో నాకైతే ఎమోషనల్‌గా టచ్ అయింది. ఐ ఫెల్ట్ ఇట్. అండ్ అది ఆయన యాక్టింగ్ వల్లే. ఇక నెక్స్ట్ పాజిటివ్ సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఇంకా బ్రదర్ ఎమోషన్. ముందు సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఇట్ వాస్ నైస్. అంటే అన్నయ్య క్యారెక్టరే. సో యూజువల్‌గా అన్నయ్యస్‌కి కొంచెం ఏంటి సాఫ్ట్‌గా, హంబుల్‌గా, కామ్‌గా ఉంటారు. అండ్ హి డిడ్ ఇట్. ఇంకా బ్రదర్ ఎమోషన్ దగ్గరొస్తే నాకైతే అసలు మూవీకి ముందు ఏమో కొంచెం ఎక్స్‌ట్రాగా చేస్తారని నా ఫీలింగ్. అంటే "రేయ్ తమ్ముడు" లేకుంటే "ఒరేయ్ అన్నా" అని అలాంటి ఎమోషన్స్ చేస్తారని నా ఫీలింగ్. కానీ నో, ఇట్ వాస్ ప్రాపర్, కొంచెం క్లాస్‌గా చేశారు. కానీ ఏమో ట్విట్టర్‌లో వెళ్ళి కొంచెం స్క్రోల్ చేశా. అందరూ ఎక్స్‌ట్రాగా చేశారని చెప్పారు. అది మెయిన్‌గా కొంచెం ఎక్స్‌ట్రాగా ఫ్లాష్ బ్యాక్స్‌లో కట్ చేశారు. అంటే అవసరం లేని సీన్స్‌లో మళ్ళీ ఆ సేమ్ ఫ్లాష్ బ్యాక్ చూపి చూపి బట్ అదర్ దెన్ థాట్ నాకైతే యాక్టింగ్ విషయంలో ఇద్దరు బాగానే చేశారు. నెక్స్ట్ పాజిటివ్ అనిరుద్. యూజువల్‌గా ఈ మూవీస్‌లో కొంచెం లౌడ్ బీజిఎం అంటే అదే సేమ్ ట్యూన్ తిప్పి 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 ఇస్తారు. కానీ ఈ ఫిల్మ్‌లో ఏమో కొంచెం క్వైట్‌గా అంటే సటిల్‌గా ఇస్తారు. అండ్ ఐ లైక్ ఇట్. అంటే కొంచెం క్వైట్‌గా ఉంటుంది కానీ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఆ ఎరే రా రే రా రే ఆ బీజిఎం వస్తుంది కదా, అది మెయిన్‌గా ఎండింగ్‌లో ఉంటుంది. సో ఇట్ వాస్ గుడ్. అండ్ స్పెషల్‌గా క్లైమాక్స్‌లో ఆ 'రగిలే' సాంగ్ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సాంగ్ ప్లేస్‌మెంట్. ఇంకొకటి మ్యూజిక్ దగ్గరొస్తే 'హృదయం లోపల' సాంగ్ లేదు. సో ఎక్స్‌పెక్టేషన్స్ వెళ్తే ఇట్స్ నాట్ దేర్. అది కూడా బానే గుడ్ పాయింట్ చేశారు. అండ్ చెప్తా అది మెయిన్‌గా నెగెటివ్స్ ఉంటుంది. ఆ ఎడిటింగ్ ఇష్యూ. బట్ ఓవరాల్ మ్యూజిక్ అయితే గుడ్. నెక్స్ట్ పాజిటివ్ మురుగన్ క్యారెక్టర్. ఆయన పేరే తెలియదు కానీ హి డిడ్ గుడ్. అంటే ఒక సైకోపాత్ విలన్ లాగా నాకు నచ్చారు. ఎప్పుడు ఎలా చెప్పాలి, యానిమల్ సినిమాలో బాబు డియోల్ గారు అసలు ఏం బిల్డప్ ఇచ్చారు కదా. సైకోపాత్ క్రేజీ. కానీ హార్డ్లీ 10 minutes ఉండరు స్క్రీన్. కానీ ఈ మురుగన్ క్యారెక్టర్కి టైం ఉంటుంది, చూపిస్తారు ఎంత పిచ్చోడో. బట్ ఎండింగ్లో అసలు నేనేం స్పాయిలర్ చెప్పను కానీ కొంచెం క్విక్. అంటే అంతే. అంటే ఆయన స్క్రీన్ మీద తీసేస్తారు. సో అంతేనా. అదే అందరికి తెలుసు. ఐ హోప్ అందరికి తెలుసు పార్ట్ 2 ఉంటుంది. సో అంతేనా అని ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ పాజిటివ్ ఇంకా రెండు పాజిటివ్స్ ఉంటాయి. భాగ్యశ్రీ గారు ఎస్, యాక్చువల్గా ఆ రోల్ కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అంటే అంత యూస్ఫుల్గా అంటే లేదు. బట్ ఐ థింక్ సెకండ్ పార్ట్లో ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇట్ వాస్ గుడ్. నో ఐటమ్ సాంగ్స్, నో ఆ సాంగ్స్, లేకుంటే ఊరికనే ఒక లవ్ ఇంట్రెస్ట్ అసలు ఎస్టాబ్లిష్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. అండ్ సో హర్ రోల్ వాస్ గుడ్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ హర్ రోల్ యాక్చువల్గా సెకండ్ పార్ట్లో. ఇంకా ఫైనల్ పాజిటివ్ గూస్ బంప్ సీన్స్ కొన్ని ఉంటాయి. మెయిన్గా నాకైతే బోట్ సీక్వెన్స్, ఒక బోట్ సీక్వెన్స్ ఉంటుంది. పోస్టర్ పిక్చర్ వేస్తా. ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్ ఏమో లేకుంటే క్లైమాక్స్ కూడా నాకు కొంచెం నచ్చుతుంది. అది మెయిన్గా రగిలే సాంగ్. సో ఓవరాల్ వీడి గారు ప్రెజెన్స్ ఇంకా అనిరుద్ గారు మ్యూజిక్ అయితే డామినేట్ చేసింది. ఇంకా నెగిటివ్స్ దగ్గర వస్తే ఎడిటింగ్. ఏమో రన్ టైం అయితే 2 hours 40 minutes. కానీ నాకెందుకో కొడుతుంది ఈ సినిమా ఒరిజినల్ అట్లీస్ట్ 3 hours 30 minutes లేకుంటే ఇంకా ఉంటుంది. బట్ ఏమో ఒక గంట లేపేశారు, ఎందుకో తెలియదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి రన్ టైం ఉండాలి. ఎస్, ఇంకా కొంచెం పెడితే ఐ వుడెంట్ హ్యావ్ మైండ్. నేను ఉంటా థియేటర్లో. ఎందుకంటే నాకు నచ్చింది. అందరి క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యా. అందరు క్యారెక్టర్స్ నాకు నచ్చారు. స్టోరీ కొంచెం అంటే మైండ్ బ్లోయింగ్ స్టోరీ కాదు. బట్ ఇట్స్ బేసిక్ స్టోరీ. నాకు కొంచెం నచ్చింది స్టోరీ. సో ఐ వాజ్ ఇన్వెస్టెడ్. నచ్చింది. కానీ అసలు ఆ క్లైమాక్స్ అయితే ఏంటి క్లైమాక్స్ అయిపోయింది ఆ సినిమా అని ఫీలింగ్ వస్తుంది. ఇట్ వాజ్ సో ఫాస్ట్. అండ్ ఏమో అంటే అక్కర నాకు నచ్చలేదు. అసలు అయిపోయింది ఆ సినిమా. ఇంకా కొంచెం ఉంటే బాగానే ఉంటుంది కదా.
బట్ ఏమో అది సెన్సర్ బోర్డా లేకుంటే అది తెలీదు. బట్ గౌతమ్ గారు ఇంకా కొంచెం పెట్టించు సినిమా. సో హోప్ఫుల్లీ అంటే మన తెలుగులో రాదనుకుంటా, కానీ ఒక అన్కట్ వర్షన్ పెడితే ఐ విల్ బీ హ్యాపీ. గెస్ మన రివ్యూ. నాకైతే నచ్చిన సినిమా, ఐ రికమెండ్ తేజస్ చూడండి. 18 hours పెట్టి చూడండి, ఇట్ వాజ్ వర్త్ ఇట్. ఇంకా ఈ సినిమా కొంచెం వీడి అన్న గారికి కంబ్యాక్ వస్తుంది. గీత గౌతమ్ అది ఇది కాదు, అర్జున్ రెడ్డి తర్వాత ఈ సినిమానే. ఇంకా గౌతమ్ గారు స్పెషల్ మెన్షన్ చెప్పలేదు రివ్యూలో, కానీ మీరు అసలు ఆ టీజర్ టైంలో నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి. మీరు హ్యాండిల్ చేస్తారా ఇలాంటి సినిమా? అంటే జెర్సీ కొంచెం సింపుల్ స్టోరీ, ఇలాంటి పెద్ద స్కేల్ సినిమాని హ్యాండిల్ చేశారు. ఇట్ వాజ్ గుడ్. నాకైతే క్యారెక్టర్స్లో ఇన్వెస్ట్ అయ్యా, స్టోరీలో ఇన్వెస్ట్ అయ్యా. కానీ పార్ట్ 2 అవసరమా? జస్ట్ మై డౌట్. ఇంకా కొంచెం ఈ పార్ట్ 1లో ఇంకా కొంచెం రన్ టైం పెడితే బాగానే ఉంటుంది. బట్ లెట్స్ సీ. అంటే ఎప్పటి వరకు ఐఎమ్ ఇన్వెస్టెడ్. సో చూద్దాం. అండ్ సో దాట్స్ గైస్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చెప్పండి అయ్యా అనిపించిన సినిమా. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఒక బియాండ్ ఎపిసోడ్ వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్. సీ యూ సూన్.